రాజకీయాల అంతే కోసమే రుణమాఫీపై ధర్నాలు చేస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ కార్యాలయాలు సమస్యల పరిష్కారానికి వేదికలుగా నిలవాలన్నారు. పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని ఆది శ్రీనివాస్ కోరారు. అభివృద్ధి సంక్షేమాన్ని ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా చేస్తున్నారని విమర్శించారు. 2018-19లో 0 అన్న పైసా రైతాంగానికి సంవత్సరం ఇయ్యలేదు రుణమాఫీ. 19-20 0 అన్న పైసా సంవత్సరం రైతులకు ఇవ్వలే. 2021లో కేవలం 409 కోట్లు, అది కూడా ఇక్కడ ఉప ఎన్నిక జరిగితే ఇచ్చిన సందర్భం. ఆ తర్వాత 2023 ఎలక్షన్ ముందు 13,000 కోట్లు రైతులు రుణమాఫీ పేరుతో విడుదల చేస్తే అందులో 2,26,000 మంది రైతులై 1,446 కోట్లు బ్యాంకు ఖాతాలు సరిలేవని తిరిగి వస్తే ఆ మొద్దు ప్రభుత్వం రైతులు మోసం చేసి ఆ 1,400 కోట్లు తిరిగి ఇవ్వలే. ఆ రైతులకు 20,000 కోట్లు ఇవ్వాలి 2018 నుంచి 2023 వరకు లెక్కల ప్రకారం చూస్తే, కానీ ఇచ్చింది 11,000 పైచిలు కోట్లు. ఎగ్గొట్టింది రెండోసారి ప్రభుత్వ రైతులకు 8,579 కోట్లు. వాళ్ళు 10 సంవత్సరాలు మొత్తం ఇచ్చింది రైతు రుణమాఫీ 27,000 కోట్లే. కానీ 8 మాసాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది 31,000 కోట్లు. దీన్ని చూసి ప్రజా బాహుళ్యానికి కాంగ్రెస్ పార్టీ పోతున్న అంశాన్ని చూసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రోడ్డునెక్కి ధర్నా చేస్తున్న నాయకులే రుణమాఫీ పొందిరని చెప్పిన సాటి రైతులంటే ఈరోజు సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయిన రైతులకు ఈరోజు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రైతులు రోడ్డు మీద తీసుకొని వచ్చే కార్యక్రమం కాదు. ఆ రైతులు తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి రండి, ఆ రైతులు తీసుకొని ఏవో దగ్గర రమ్మని చెప్తున్న మార్గదర్శకాలు ఇచ్చినాం. ఎవరికైతే సాంకేతిక కారణాల వల్ల రుణం మాఫీ కాలేదో వారికి ఈరోజు రుణమాఫీ చేసే బాధ్యతను మేము తీసుకుంటున్నాం. రుణమాఫీ ఎక్కడ అయిపోయిందనిలే, మీరు 10 సంవత్సరాలు పావుల మధ్యలో 0 తర్వాత పావులు ఇచ్చిన మీరు 8 నెలల్లో మీరు ఇప్పటికే 18,000 కోట్లు రైతుల ఖాతాలో వేసి సాంకేతిక ఇబ్బంది ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వివరాలు ఇప్పించుకున్న వాళ్ళకి వేయాలని మేము చూస్తుంటే రాజకీయ లబ్ధి కోసం ఈరోజు రైతులకు సమస్యలు అడ్డు పెట్టుకుని ముందుకు పోతున్నటువంటి మీ యొక్క అతి వినయం ఈరోజు రైతులు ప్రజలు గమనిస్తున్నమాట. గ్రామంలో ఎక్కడైతే రేషన్ కార్డు నెంబర్ తప్పుపడ్డదో, ఎక్కడైతే ఆధార్ కార్డు నెంబర్ తప్పుపడ్డదో, ఎక్కడైతే బ్యాంకులు పంపిణీ కార్డు తగ్గడం జరిగిందో వాటిని అన్నింటినీ క్రోడీకరిస్తున్నాం. 2 లక్షల రుణాలు తీసుకున్న 2 లక్షల పైన రుణాలు తీసుకున్న వాళ్ళ ఖాతాలు 8 లక్షల వరకు ఉన్నాయి. ఇలా వీటి వల్ల ఏదైతే సాంకేతికంగా ఇబ్బంది ఉన్నాయో వాటిని గమనించి నిన్ననే మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, గౌరవ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తుమ్మల నాగేశ్వరరావు బ్యాంకులతో సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే ఆ మిగతా వాటిని గుర్తించి వారికి రుణమాఫీ చేసే కార్యక్రమం చేస్తాం. ఈరోజు ప్రజల నుంచి ఓటమి ఈరోజు అందుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు తెలంగాణ పదాన్ని అలా పార్టీ నుంచి తీసేసి బీఆర్ఎస్ గా మారిన రోజు తెలంగాణ ప్రాంత ప్రజలతో పేరు బంధం తెలుపుకున్న వీళ్లు ఈరోజు మళ్లీ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ప్రజల మధ్యలో పోతున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని అవాకులు చెవాకులు పేరుతో ముందుకు పోతున్న పరిస్థితి. ఈరోజు పార్టీ కార్యాలయం